ఒక చిన్న గ్రామం, సాధారణ జీవితం గడుపుతున్న ఒక కుటుంబం. కానీ ఒకరోజు జరిగిన ఒక క్రూరమైన నేరం ఆ గ్రామాన్ని మాత్రమే కాదు, మొత్తం సమాజాన్ని షాక్లోకి గురి చేసింది. ఒక అమాయక యువతి, ఆమెపై జరిగిన దారుణం. ఇది కేవలం ఒక హత్య కాదు, ఇది మానవత్వాన్ని సవాల్ చేసిన క్రైమ్. ఈరోజు మనం తెలుసుకోబోయేది శివమ్మ అనే యువతి మీద జరిగిన అత్యంత ఘోరమైన నేరం. ఆ కేసు ఎలా కోర్టుకు వెళ్ళింది, మరి చివరికి న్యాయం ఎలా జరిగింది? కర్ణాటక రాష్ట్రంలోని కొల్లేగల్ తాలూకులో ఉన్న ఒక చిన్న గ్రామం భద్రేనహల్లి. ఆ గ్రామంలో జయమ్మ అనే మహిళ తన కుటుంబంతో కలిసి జీవిస్తుంది. ఆమెకు 3 పిల్లలు: రాజు, నాగరాజమ్మ, శివమ్మ. శివమ్మ కేవలం 18 సంవత్సరాల అమాయక యువతి. ఆమె జీవితంలో ఎలాంటి ప్రమాదం వస్తుందని ఆ కుటుంబం ఒక్కసారైనా ఊహించలేదు. కానీ అదే గ్రామంలో ఉన్న 2 యువకులు ఆ కుటుంబం జీవితాన్ని పూర్తిగా నాశనం చేయబోతున్నారు. ఆ 2 యువకులు అస్సలు మంచివాళ్ళు కాదని గ్రామంలో చాలా మందికి తెలుసు. వాళ్ళు ముందు కూడా 2 సార్లు అమ్మాయిలపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. మొదటిసారి లక్కమ్మ అనే అమ్మాయి మీద, రెండవసారి నాగరాజమ్మ మీద. కానీ 2 సార్లు కూడా ఆ అమ్మాయిలు తప్పించుకున్నారు. గ్రామ పెద్దల పంచాయతీ పెట్టి ఈ 2 యువకులకు హెచ్చరించారు, ఇంకా ఇలా చేయకండి అని. కానీ ఆ హెచ్చరిక వాళ్ళను మార్చలేదు. 2001 అక్టోబర్ 15 ఉదయం శివమ్మ తన ఇంటి దగ్గర ఉన్న పొలానికి ఎరువు వేయడానికి వెళ్ళింది. ఆమె చేతిలో ఒక బుట్ట. అది ఆమెకు చివరి ప్రయాణం అవుతుందని ఆమెకు తెలియదు. కొంతసేపటికి తర్వాత కూడా శివమ్మ తిరిగి రాలేదు. అందుకే ఆమె తల్లి జయమ్మ పొలానికి వెళ్ళింది. అక్కడ చూసిన దృశ్యం ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. జయమ్మ అక్కడ చూసింది భూమిపై పడిపోయి ఉన్న తన కుమార్తె శివమ్మ మృతదేహం. ఆమె బట్టలు చెరిగిపోయి ఉన్నాయి. అది సాధారణ మరణం కాదని అప్పుడే అర్థమైంది. ఆమె బిగ్గరగా అరిచింది. గ్రామస్తులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కొంతమంది గ్రామస్తులు చెప్పిన విషయం అందరినీ షాక్కు గురి చేసింది. శివమ్మ వెళ్తున్నప్పుడు ఆ 2 యువకులు ఆమెను వెనకాల నుండి అనుసరిస్తూ వెళ్లారని జయమ్మ సోదరుడు నారాయణ గౌడ ఆమె వాంగ్మూలాన్ని రాసి పోలీసులకు ఇచ్చాడు. రాంపూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 86/2001గా కేసు నమోదు అయింది. సెక్షన్ ఐపీసీ 376 రేప్, ఐపీసీ 302 మర్డర్, సెక్షన్ 34 కామన్ ఇంటెన్షన్. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో 20 మంది సాక్షులు కోర్టులో సాక్ష్యమిచ్చారు. ముఖ్యమైన ఆధారం నిందితులు శివమ్మతో చివరిచారుగా కనిపించడం, సంఘటన స్థలం దగ్గర వారి కదలికలు, మెడికల్ రిపోర్ట్, అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ, గ్రామస్తులు వారిని వెంటనే పట్టుకోవడం, వారి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెక్షన్. ఈ అన్ని ఆధారాలు కలిపి కోర్టుకు ఒక స్పష్టమైన నిజాన్ని చూపించారు. ట్రయల్ కోర్టు ఈ కేసును చాలా జాగ్రత్తగా పరిశీలించింది. కోర్టు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది: ఇలాంటి క్రూరమైన నేరాలు సమాజాన్ని షాక్ గురి చేస్తాయి అని. ప్రత్యేకంగా అమాయక యువతి మీద అత్యాచారం, తర్వాత హత్య, నేరాన్ని దాచడానికి చేసిన క్రూరత్వం. ఈ లక్షణాల వల్ల ఈ కేసు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా పరిగణించబడింది. కోర్టు చివరిగా చెప్పింది: సాధారణంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష, కానీ కొన్ని సందర్భాల్లో నేరం అత్యంత క్రూరంగా ఉంటే మరణదండన ఇవ్వచ్చు. ఈ కేసులో నేరం అత్యంత క్రూరం. బాధితురాలు అమాయక యువతి. నిందితులు ముందు నుంచే నేర ప్రవర్తన. ఈ కారణాలతో కోర్టు వారికి డెత్ సెంటెన్స్ విధించింది. ఈ కేసు మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది: చిన్న తప్పులను సమాజం క్షమిస్తే కొన్నిసార్లు అవే భయంకరమైన నేరాలకు మార్గం అవుతాయి. న్యాయం ఆలస్యమైన చివరికి జరిగేదిదే. మీకు ఈ క్రైమ్ డాక్యుమెంటరీ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మరిన్ని రియల్ హర్రర్ అండ్ క్రైమ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.